ఇల్లు కాలు ఒకటి ఏడుస్తుంటే చుట్టకాలు ఒకటి ఏడ్చిందంట. దీని అమ్మ జీవితం. ఎవడు ఎలా పోయినా కానీ మన వ్యాపారం మందే, పత్తి వ్యాపారం. అదేంది ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? వాళ్ళు పాపం వాళ్ళ ఇంట్లో ఎన్నో కష్టాలు ఉన్నాయి చూసారా. ఆయన వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్నాడు, నాన్న ఇలా అన్నాడు, ఇలా కాదు అలా కాదు, నా బాధలు ఇవి అని చెప్పుకుంటా ఉంటే ఇంకొకడు వచ్చి ఇటు చూడండి, చూస్తున్నారా, ఇప్పుడే కాల్ ఉచిత జ్యోతిష్యం చెప్పబడును. ఇది ఏంది గోల, ఏంది ఇది జ్యోతిష్యం చెప్పబడునంట. ఇది చెప్పండి, నేను వాళ్ళకి సపోర్ట్ గా జ్యోతిష్యం చెప్పబడును, నమ్మకంతో కాల్ చేయండి. ఏంది రచ్చ? ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే చుట్టకాలు ఒకటి ఏడ్చిందంట. పాపం కదా. అరే జ్యోతిష్యం చెప్పబడనే వాడికి కాల్ చేయండి రా, వాడికి టార్చర్ పెట్టండి రా. ఎక్కడ పెట్టాలో మెసేజ్లు తెలియదారా నీకు? ఎవ సోది నాయాలారా. జ్యోతిష్యం చెప్తాడంట వాడు, రోడ్ల మీద చెప్పుకోపో. ఈ ఓడర్ను సో